ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 6 విజయాలు 5 ఓటములతో 12 పాయింట్లతో లీగ్ టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. 3 గెలిస్తే టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఉంది. అయితే పంజాబ్ కింగ్స్తో కీలక పోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్న జేమీ ఓవర్టన్ గాయం కారణంగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని షాక్ అనే చెప్పొచ్చు. లోయర్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు వికెట్లు కూడా తీస్తూ సీఎస్కేకు నమ్మకమైన ఆల్రౌండర్ గా ఓవర్టన్ మారాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 136 పరుగులు చేశాడు. సగటు 34, స్ట్రైక్ రేట్ 158. ఇక బౌలింగ్ లోనూ ఓవర్టన్ అద్దరగొడుతున్నాడు. 10 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. అయితే తొడ కండరాల గాయం కారణంగా ఓవర్టన్ అర్ధాంతరంగా ఇంగ్లాండ్ కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి సీఎస్కే ఎక్స్ లో ట్వీట్ కూడా పెట్టింది. ఓవర్టన్ కుడి తొడకు గాయమైంది. దాంతో అతడు టెస్టుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాడంటూ ట్వీట్ చేసింది. ఐపీఎల్ కీలక దశకు చేరిన సమయంలో ఇలా జరగడం సీఎస్కేకు తీరని లోటనే చెప్పాలి. ఆర్సీబీ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా గాయం కారణంగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోవడంతో ఆర్సీబీ ఓపెనింగ్ వీక్ గా మారింది. ఇప్పుడు జెమీ ఓవర్టన్ వెళ్లిపోవడంతో సీఎస్కే బౌలింగ్ కాస్త వీక్ గా మారే అవకాశం ఉంది. ఓవర్టన్ కోలుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెట్టే ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ అయితేనే అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఐపీఎల్ మరో 2 వారాల్లో ముగియనుంది. మే 25 నాటికి లీగ్ స్టేజ్ ముగుస్తుంది. సీఎస్కే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించినా ఓవర్టన్ మరో 10 రోజుల్లో ఫిట్నెస్ సాధించాల్సి ఉంటుంది. పేసర్ తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడం అంత సులభం కాదు. కనీసం 2 నుంచి 4 వారాలకు పైగా సమయం పడుతుంది. చూస్తుంటే ఈ సీజన్ కు ఓవర్టన్ ఆట పూర్తయినట్లే. మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్ ను ప్లే ఆఫ్స్ ముంగిట కోల్పోవడం ఏ జట్టుకైనా నష్టమే. ప్రస్తుతం ఓవర్టన్ కు రీప్లేస్మెంట్ అయితే సీఎస్కే ప్రకటించలేదు. మిగిలిన ప్లేయర్లతోనే ఆడే అవకాశం ఉంది.